వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఈవేళ ఒక చిన్న పాప తన గ్రామాన్ని దెయ్యం బారి నుంచి ఎలా రక్షించుకుందో చెప్పుకుందామా? అది మగధ రాజ్యాన్ని చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్న రోజులు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉండేవారు. అయితే గత కొద్ది రోజులుగా ఆ రాజ్యాన్ని ఒక సమస్య వేధిస్తోంది. మహారాజా, మన రాజ్యంలో ఒక దెయ్యం సంచరిస్తోంది. ఏమిటి మహామంత్రి నువ్వనేది? దెయ్యమా? అవును మహారాజా, గత కొద్ది రోజులుగా మన ప్రజలెవరికి నిద్ర లేదు మహారాజా. ఏం జరిగింది? వివరంగా చెప్పు మహామంత్రి. మన రాజ్యం పక్కనున్న అడవి నుంచి వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి మహారాజా. మన రాజభట్లు సైనికులు ఏం చేస్తున్నారు? అందరూ అటువైపు వెళ్ళడానికి భయపడుతున్నారు మహారాజా. అయితే ఈ సమస్యను పరిష్కరించిన వారికి మంచి బహుమతి అందజేస్తామని ప్రకటన చేయండి. ఈ రాజ్యంలో రాత్రుళ్ళు మనకి నిద్ర లేకుండా వేధిస్తున్న దెయ్యపు శబ్దాలకు ఎవరైతే పరిష్కారం కనుగొంటారో వారికి రాజుగారు పెద్ద బహుమతి ఇస్తారని ప్రకటించటమైనది. 2 days later. ప్రణామాలు మహారాజా, ఈ సమస్యను నేను పరిష్కరించగలను. నాకు కొన్ని రోజుల గడువు, కొంత తినుబండారం ఇప్పించండి మహారాజా. మహామంత్రి, ఆ పాపకు కావలసిన ఏర్పాట్లు చేయండి. 2 రోజుల తర్వాత ఆ పాప సభకొచ్చింది. ఆ పాప చేతిలో ఒక గంట ఉంది. సమస్యను పరిష్కరిస్తానని వెళ్ళి గంటను తీసుకొచ్చావేమిటి? ఈ గంటే అందరినీ భయపెడుతున్న దెయ్యం ప్రభు. అవునా? అదెలా? కొద్ది రోజుల క్రితం అడవిలో ఉన్న గుడిలో దొంగతనం జరిగింది మహారాజా. ఆ దొంగ భైరవీ దేవాలయంలో ఏమైనా దొంగతనం చేయొచ్చేమో అని వెళ్ళాడు. కానీ అక్కడ ఏం దొరకలేదు. దాంతో అక్కడ ఉన్న గంట తీసుకుని బయలుదేరాడు. పోనీలే, ఈ గంటైనా దొరికింది అనుకుంటూ హుషారుగా వెళ్తున్నాడు. ఇదంతా పక్కనే ఉన్న పొదల్లో నుంచి గమనించిన సింహం ఒక్కసారిగా అతని మీదకు దూకేసింది. అయ్య బాబు, రక్షించండి, కాపాడండి అంటూ ఆ దొంగ గంట అక్కడే వదిలేసి పారిపోయాడు. ఇదంతా చెట్టు పైన కోతులు గమనించాయి. కిందకి దిగి ఇదేమిటా అంటూ ఆ గంటను అటూ ఇటూ ఊపుతూ పరిశీలించాయి. అవి అలా ఊపినప్పుడల్లా టంగ్ టంగ్ మని మోగుతుంటే ఆ వింత శబ్దానికి ఆ కోతులన్నీ పైకి కిందకి ఎగురుతూ ఉన్నాయి. ఆ గంట శబ్దాన్ని విని ఊరిలో వాళ్ళందరూ దెయ్యం అనుకుని భయపడ్డారు ప్రభు. ఇదంతా నాకు అడవిలోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది ప్రభు. ఆ కోతులు ఆ అమ్మాయి తెచ్చిన తినుబండారాలు చూసి అప్పటిదాకా గంట కొడుతున్నవి కాస్త గంటను కింద పడేశాయి. మిగతా కోతులతో కలిసి ఆ పాప తెచ్చిన ఆహార పదార్థాల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాయి. అప్పుడు ఆ పాప ఆ గంటను తీసుకుని రాజుగారి ఆస్థానానికి బయలుదేరింది. ఇదే మహారాజా జరిగింది. శభాష్, నీ తెలివితేటలు అద్భుతం. ఇదిగో నీకు ఒక సంచి నిండా బంగారు నాణేలు. చూసారా పిల్లలు, తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్య అయినా సులభంగా పరిష్కరించవచ్చు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.